జీవితాలు చాలా కష్టాలుంటాయి. బట్ ఓకే. నేనైతే ఎదుర్కోలేదు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ట్రాన్స్‌జెండర్స్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు. యెస్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ 'అంకిత రాయ్' 'అంకిత రాజ్.' వాళ్ళు యాహ్! సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో, దీని మీద నా ఒపీనియన్ అంటే నూటికో, కోటికో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా! అని అందరూ ఒకేలా ఉండరు కదా! హ్మ్. మాక్సిమం ఒక ట్రాన్స్ వుమెన్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది లస్ట్ హ్మ్. ఆర్ మనీ. హ్మ్. ఈ రెండింటికి తప్ప వేరే ఎక్స్‌పెక్టేషన్ ఏది ఉండదు అబ్బాయిలకు. హ్మ్. సో, ఇది మా ట్రాన్స్ వుమెన్స్ తెలిసి తెలిసి లోయలో పడుతూ ఉంటారు. మరెందుకు మరంత తెలుసు కూడా? మా కమ్యూనిటీ వల్ల బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు స్త్రీలుంటారు. స్త్రీలు చాలా నిదానంగా, హ్మ్. చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారంటారు కదా! హ్మ్. వాళ్ళకన్నా 1000 రెట్లు సున్నితంగా మేముంటాం. హ్మ్. ఇప్పుడు ప్రేమ అనగాన అమ్మాయిలు ఆలోచిస్తారు చెయ్యాలా? వద్దా? అని. మేము గుడ్డిగా నమ్మేసే గొర్రెలం. హ్మ్. కసాయివాడు గొర్రెని చంపేస్తున్నా సరే, ఆ మనిషిని గొర్రె నమ్ముతుంది కదా! మేము హ్మ్. కూడా అంతే. ఓకే. మీరెవరినైనా లవ్ చేసారా ఇప్పటి వరకు? మీకేమైనా ప్రపోజల్స్ వచ్చాయా? ప్రపోజల్స్ అంటే నాకు ప్రపోజ్ చేయలే. ఓకే. ఇంకా పాస్ట్‌లో ఒక లవ్ ఉండేది. హ్మ్. సో, ఐ థింక్ అది నేను రియలైజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది కూడా. ఏమైంది? సో, నాది ఎప్పుడు వన్ సైడ్ లవ్వే. హ్మ్. నేను ఎవరిని లవ్ చేసినా తనతో చెప్పాలి అనుకోను. హ్మ్. మేబీ తను నెగ్లెక్ట్ చేస్తే, ఒకవేళ ఇగ్నోర్ చేస్తే, నేను ఆ ఫీల్‌ని భరించలేను. ఓకే. అదే వన్ సైడ్ లవ్ అనుకో, తనని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ మళ్ళీ కలవచ్చు, హ్మ్. మళ్ళీ మళ్ళీ మాట్లాడొచ్చు అనే ఆలోచన ఉంటుంది. హ్మ్. సో, అది ఇంకా ఎక్కువ రెట్టింపు ప్రేమనిస్తుంది. హ్మ్. సో, నాకది ఇష్టం. ఓకే. ఒకవేళ తను నా లవ్‌ని యాక్సెప్ట్ చేసేస్తే హ్మ్. గొడవలు పట్టాలు, హ్మ్. చీదరించుకోవడాలు, నెగ్లెక్ట్ చేయడాలు హ్మ్. ఇవన్నీ నాకొద్దు. ఓకే. సో, ఓకే. ఇప్పటి వరకు మాట్లాడాం కాబట్టి ఒక సాంగ్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. సో, ఎవరైనా ఈ సాంగ్ వింటే కొంచెం గుండె గట్టిగా ఉంచుకోండి. ఓకే. నేను సాంగ్ అంటే కొంచెం ఏదైనా మీరే ఒక హింట్ ఇవ్వండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఈ అలా సడెన్‌గా అడిగితేనే అసలు గుర్తురావు. నా బట్ పరిస్థితి కూడా సేమ్. బట్ ఏదోకటి మీకు నచ్చిన సాంగ్, ఫేవరెట్ సాంగ్. ఫేవరెట్ సాంగ్ 'కమ్మని ప్రేమ లేఖలే' సాంగ్. అది జస్ట్ ఒక చిన్న లిరిక్ మాత్రమే వచ్చు. ఒక 2 మీకొచ్చిన సాంగే పాడండి అయితే. ఓకే. ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాటలు పాడలేదా? పాడుతూనే ఉంటా. అదే అందుకే జనాలు మీ వాయిస్‌ని చాలా తక్కువ వింటున్నారు. ఎందుకంటే మీరెక్కువ ఈ డబ్బింగ్ రీల్స్ చేస్తున్నారు. వాయిస్ తక్కువ చూపిస్తున్నారు. బట్ వాళ్ళకేంటంటే మీ వాయిస్ యాహ్! ఎక్కువ వినాలనుంది. సో, అందుకనేసి ఇప్పుడన్నా పాడండి. ఓకే. సో, కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెనవేసుకున్న పెద నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీవే కదా. మీ వాయిస్ పాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. మాట్లాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. నేను సాంగ్ పాడేటప్పుడు కూడా చేంజ్ చేయగలను. ఓకే. ఇప్పుడు ఇది ఇలా ఉందా? ఇంకా ఏదైనా హస్కీ వాయిస్‌లో కూడా నేను సాంగ్‌ని ట్రై చేయొచ్చు. ఓకే. ఎలా అంటే జడివానై ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం. ఈ వాయిస్ ఇలా ఉంది కదా! హ్మ్. ఇది స్మూత్‌గా పాడాలంటే జడివానై ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం. వాహ్! చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు వాయిస్‌లో. సో, అలా. ఓకే. ఏదైనా డబ్బింగ్ ఏమైనా ట్రై చేసారా? లేదు. సో, ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. ఓకే. సో, మేబీ గట్టిగా ఆఫర్ ఏమైనా వస్తే చేస్తా. సమంత గారికి ఒకవేళ సమంత గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే? ఫస్ట్ మా చిన్మయి గారు బిజీగా లేకపోతే ఓకే. మేబీ ఈ సామ్ వాయిస్ ఉంటారు కదా! హ్మ్. నిజానికి చిన్మయి గారి వాయిస్. హ్మ్. ఒకవేళ చిన్మయి గారు బిజీ షెడ్యూల్‌లో ఉండి, హ్మ్. సామ్ గారికి వాయిస్ ఇవ్వలేకపోతే, హ్మ్. ఆ ఆపర్చునిటీ నాకొస్తే చేస్తా. ఆ! వావ్! మరేమైనా ట్రై చేసారా చిన్మయి గారికి టెక్స్ట్ చేయడం కానీ అలా ఏమైనా? నో చేయలా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు. చేయలేదు ఇంకా. ఓకే.
అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ హ్మ్. ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు. యెస్. అదేంటి? సో, ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకెళ్ళటం, చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం, చెప్పులతో పురుషులెవరు కొట్టి చూడకుండా తీసుకువెళ్తారా? తీసుకెళ్ళటం అని చెప్పేవారు. హ్మ్. సో, నేను కమ్యూనిటీలోకొచ్చిన తర్వాత నేను కూడా అడిగా. హ్మ్. అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో, హ్మ్. ప్రస్తుతానికైతే అలా ఏం లేదు. హ్మ్. నార్మల్ జనాలకెలానో మనకు కూడా అలానే అని చెప్పారు. ఓకే. సో, అప్పుడు కూడా ఎందుకలా చేసేవారు అంటే, ఏ విధంగా ఉండేదప్పుడు? అంటే ఒక మనిషి అర్ధ ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని హ్మ్. అర్ధరాత్రి తీసుకువెళ్ళటం. ఓకే. సో, స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం అని చేసేవారంట. హ్మ్. సో, దానికి రీజన్ కూడా ఏంటంటే వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు హ్మ్. అని ఒక ఓకే. అయితే ఇలా అడగొచ్చా? లేదా? అని తెలీదు. బట్ ట్రాన్స్‌జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ 2 ఉంటాయి. ఒకటి బెగ్గింగ్ మనం ఆల్రెడీ యాహ్! మాట్లాడుకున్నాం. ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు ఆ యాహ్! విధంగా అనేసి. అలాగా అంటే మీరేమన్నా చేసారా? ప్రాస్టిట్యూషన్ నేను కూడా అప్పుడప్పుడు చేయడానికి వెళ్తా. ఇప్పుడు నార్మల్‌గా ఒక ఆడపిల్ల, హ్మ్. ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్‌కి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో తిరుగుతుందో హ్మ్. అనే హ్మ్. సొసైటీ ఇది. హ్మ్. అలాంటిది ఒక ట్రాన్స్ వుమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు? హ్మ్. నమ్మరు. హ్మ్. ఆడపిల్లల మీద నిందలేసే సమాజం మేము తిన్నగా ఉన్నామంటే ఎలా నమ్ముతారు? హ్మ్. సో, వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు. హ్మ్. ఖచ్చితంగా మా వృత్తులు మేము చేయాలి. హ్మ్. మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు హ్మ్. మా దేహమే మాకు సపోర్ట్. ఓకే. సో, అంటే ఆ టైంలో మిమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారనేసి కూడా చాలా కొంతమందుంటారు వింటుంటాం. డ్రింక్ చేసి వచ్చి హ్మ్. విసిగించడం, కొంతమంది కొట్టి వెళ్తారు, హ్మ్. కొంతమంది నానా మాటలంటారు. హ్మ్. అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకెప్పటికీ వెళ్ళలేం. మీరెప్పుడన్నా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన సిట్యుయేషన్ కానీ, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినది ఏదన్నా ఉందా? డైలీ జరుగుతూనే ఉంటాయి. హ్మ్. డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే. నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు. హ్మ్. నేను చూస్తూ ఉంటా. అక్క ఇలా జరిగింది. ఈ అబ్బాయి ఇలా చేశాడు. హ్మ్. రీసెంట్‌గా ఒకరు వచ్చి నా ఫ్రెండ్ నేను తనని మీట్ అవ్వను అని చెప్తే హ్మ్. బలవంతం చేయబోయి తను ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట. ఓహ్ మై గాడ్! ఇలా ఉంటుంది. కానీ ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని చేస్తూ ఉంటారు? తప్పదు. సో, మాకంటూ ఉపాధి లేదు. హ్మ్. మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. హ్మ్. మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి. హ్మ్. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చేయాలి. హ్మ్. మేబీ వాళ్ళు కూడా చెయ్యమని చెప్పరు. హ్మ్. సో, వాళ్ళు బావుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి. హ్మ్. ఆర్ ఇతర వృత్తులు చేయాలి. హ్మ్. సో, మాకది కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకుని ఉంటాం. హ్మ్. అక్కడ కూడా కష్టాలుంటాయి. హ్మ్. బట్ తప్పదు. అవును. ఎదుర్కోవాలి. అవును. బట్ ఇప్పుడంటే మీ దగ్గరికి డైరెక్ట్‌గా రావడం అనేది ఉండదు కదా! ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి యాహ్! అట్లా వస్తారప్పుడు. హ్మ్. సో, మీరు అంటే నిల్చుంటారు కదా! యాహ్! ఏ నేను టైమ్స్‌లో ఉంటారు అని? నేను వెళ్తూ ఉంటా. 12కి వెళ్ళి 3:00కి వచ్చేస్తూ ఉంటా. నైటే మీకు యాహ్! ఓన్లీ ఎక్కువ. నైటే. సో, అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు దగ్గరికొచ్చి? ఎట్లా ఉంటది మీకు? వస్తారు. రేట్ ఎంత? ఎంతకొస్తావు? హ్మ్. ఏమేం చేస్తావు? ఇలా మాట్లాడతారు. హ్మ్. సో, వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం చెప్పాలి. ఓకే. సో, అంటే మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు అందరితో ఈక్వల్‌గా ఉండాలి అంటే, సో, ఏ ఏ గుర్తింపు మీకు లభిస్తే మీరందరితో ఈక్వల్‌గా ఉండగలరు? ఇప్పుడు మెన్ ఎలాగో, విమెన్ ఎలాగో, ట్రాన్స్ కూడా అలానే. యాహ్! అలా. సో, దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూల్‌ని తీసుకురావాలి. హ్మ్. మాకు కూడా స్పెషల్ కేటగరీస్ ఇవ్వాలి. జాబ్స్ ఇప్పుడు రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు కూడా హ్మ్. ట్రాఫిక్ వాలంటీర్స్‌గా నియమిస్తున్నారని అనౌన్స్ చేశారు. ఓకే. మేబీ అలాంటి అవకాశాలు మాకు కూడా వచ్చి ఇది హ్మ్. ఒక అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి జస్ట్ ఇలా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ జాబ్స్ తీసేయడం హ్మ్. అలా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది ఫిక్స్ అయ్యి ఉండేటట్టు హ్మ్. ఒక జీవో పాస్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. సో, ఓకే. అప్పుడు ఒక ట్రాన్స్ వుమెన్ కూడా సొసైటీలో అందరితో కలిసి జాబ్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ రైట్స్ వస్తాయి. హ్మ్. అంటే జాబ్ ఇప్పుడు మీ దగ్గర సరైన ఎడ్యుకేషన్ అది ఉందంటే జాబ్ ఇవ్వకుండా ఉండటానికి ఏముండదు కదా! ఎవరో ఇద్దరు, ముగ్గురు నెగ్లెక్ట్ చేసినా ఫోర్త్ పర్సన్ అయినా డెఫినెట్‌గా జాబ్ సో, ఇస్తారు. అలా అనుకుంటే ట్రాన్స్‌జెండర్స్‌లో చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఓకే. సో, వాళ్ళెవ్వరు జాబ్ చేయకుండా ఎందుకు ఇదే వృత్తిలో ఉన్నారింకా? అదే నా సో, ప్రశ్న. దీనికి రీజన్ ఏంటంటే సరైన గవర్నమెంట్ లేదు. హ్మ్. అవకాశాలు ఇస్తామని అంటారు. హ్మ్. బట్ ట్రాన్స్‌జెండర్‌ని చూసిన వెంటనే చిన్న చూపు. ఓకే. చేయగలదా? హ్మ్. ఇలా మాట్లాడతారు. ఇంక వాళ్ళ మాటలకి జాబ్ చేసే థాట్ కూడా రాదు. ఓకే. కానీ మీరైతే ట్రై చేయలేదు కదా! మరి మీరెలా యాహ్! చెప్పగలరు అసలు? నేను ట్రై చేశా ఆల్రెడీ. కాస్మెటిక్స్‌లో ఇక్కడికి హైదరాబాద్ నేను వచ్చాక చేంజ్ అయిన తర్వాత కూడా. హ్మ్. సో, ట్రాన్స్‌జెండర్‌గా ఐ థింక్ నేను యాంకర్‌గా కూడా ట్రై చేద్దామని అనుకున్నా. ఓకే. మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ అంటే లాస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు హ్మ్. ట్రాన్స్‌జెండరా అని అడిగారు కదా! మళ్ళీ ఇలానే అంటారేమో, మళ్ళీ బాధపడాలా?
సో అడిగారా అలా? మాటి మాటికి బాధపడడం కష్టం అనిపిస్తుంది కదా, ఉమ్, సో అందుకని ఆగిపోయా. ఓకే. మీరంటే ఇప్పుడు మీరుండే లొకాలిటీస్ ఎలా ఉంటాయి అంటే అందరితో పాటుగానే ఉంటారా? యా మీరు ఇందాక మీకంటూ ఒక అమ్మాయి ఉంటారు, ఆమె మీ అందరిని చూసుకుంటారు యా అంటారు కదా. సో మీరందరూ ఒకటే ప్లేస్లో ఉంటారా? సో ఒకప్పుడు అలా, ఇప్పుడు నేను separate గానే ఉంటా. 2 ఓకే. బిహెచ్కే ఫ్లాట్ తీసుకున్నాం. ఓకే. నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఉంటా. ఉమ్, సో నాకు ఏవైనా ప్రాబ్లం వస్తే ఆవిడకి ఒక మాట చెప్తే తను హ్యాండిల్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు బెగ్గింగ్ చేసినప్పుడు కానీ, యా ఇలా సెక్స్ వర్క్స్ చేసినప్పుడు కానీ వచ్చే మనీని మీతోనే ఎంచుకుంటారా? అది స్ప్లిట్ చేయడం యా ఏమైనా? మాతోనే ఉంచుకుంటా. మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పుడు మేము హెల్తీగా ఉన్నాము ఓకే. ఉమ్, మమ్మల్ని చూసుకుని వాళ్ళు వృద్ధాప్యం అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు. ఉమ్, సో కాబట్టి ఆ టైంలో మేము వాళ్ళని చూసుకుంటాం. ఓకే. అంటే ఒక అండర్‌స్టాండింగ్ ఎస్. ఉంటుందన్నమాట. ఇప్పుడు పిల్లలుగా మమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారో వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చాక వాళ్ళే మాకు పిల్లలు. ఓకే. అంటే ఇంత మనీ ఇవ్వాలి మంత్లీ అలా ఏమైనా అలా ఉంటుందా? ఏం ఉండదు. హ్మ్. వాళ్ళకి మేము ప్రేమతో ఇచ్చేదే తీసుకుంటారు. వాళ్ళు ఫోర్స్ చేసి అడగడం అలా ఏం ఉండదు. ఓకే. కానీ ఈ ఆపరేషన్ చేయడానికి ఏవైతే 5-6 లాక్స్ అవుతాయో, యాహ్! మోస్ట్ ఆఫ్ ద మెన్స్ ఎవరైతే వుమెన్‌గా టర్న్ అయ్యి వస్తారో అన్నీ కోల్పోయి బయటకొచ్చిన వాళ్ళే ఉంటారు. యెస్. సో, వాళ్ళకి ఫస్ట్ ఉండటానికి ఏది ప్లేస్ కానీ, ఫుడ్ కానీ యాహ్! దొరకదు. వీళ్ళు చైర్ తీసి ఫుడ్ హ్మ్. పెట్టడం, ప్లేస్ ఇవ్వడం చేస్తారు. మరి లక్షల డబ్బులు ఎలా వస్తాయి అంత సడెన్‌గా? ఇప్పుడు మేము బెగ్గింగ్‌కి చేస్తాం అండ్ ప్రాస్టిట్యూషన్ చేస్తాం. హ్మ్. గృహ ప్రవేశాలకి వెళ్తాం. హ్మ్. సో ఆ మనీని సేవ్ చేసి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళే చూసుకుంటారు. ఓకే. అంటే రిమైనింగ్ సో వాళ్ళు వేయడం అలా ఒక ఏమన్నా ఒక ఉంటుందా? మెన్ ట్రాన్స్ ఉమెన్‌గా మారాలి అంటే ఐ థింక్ 1.5 ఆర్ 2 ఇయర్స్ పడుతుంది. హ్మ్. అండ్ అంత మనీ సేవ్ చేయాలి అనుకుంటే. హ్మ్. వచ్చిన వెంటనే ఎవరు అయిపోరు. హ్మ్. కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం. ఓకే. పైగా డాక్టర్ కన్సల్టేషన్‌లో కూడా ఉండాలి. హ్మ్. సో తను అబ్జర్వేషన్ చేస్తారు. హ్మ్. అలా. ఓకే. సో, మీరు ఇలా మారి ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 3 ఇయర్స్ ఇప్పుడు. 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్‌లో ఎప్పుడైనా అసలు అలానే ఉంటే బావుండు, ఈ సొసైటీ డిఫరెంట్‌గా ఉన్నారు, మనల్ని అసలు గుర్తించట్లేదు. సో నేనెప్పుడూ అలా అనుకోలే. ఎందుకంటే నేను మెన్‌గా ఉన్నా సరే నా బాడీ దానికి సపోర్ట్ చేయదు. ఓకే. లోపల ఫీమేల్ ఫీలింగ్స్ నన్ను ఆపలేవు కదా. హ్మ్. సో కష్టమైనా, నష్టమైనా ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. హ్మ్. కాబట్టి అదేదో ఇలా మారి ఎదుర్కొంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే. ఎప్పుడైనా మీరు అంటే నార్మల్‌గా చెప్తున్నాను. సో, సెపరేట్‌గా మీ హ్మ్. మీ పర్సనల్‌గా ఒక మెన్‌ని ట్రాన్స్‌గా టర్న్ చేయడానికి మీకిష్టం ఉందని అలా ఎప్పుడైనా ప్రయత్నించారా? అట్లా అంటే ప్రయత్నిస్తారా ఎవరైనా ఒక ట్రాన్స్ అంటే ప్యూర్ మెన్‌ని ప్యూర్ మెన్‌ని? అలా ఏం ఉండదు. ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నాకిష్టం లేదు. మీరేదైనా ఇలా మారిపో, ఇది చెయ్యి అంటే నేను చేయగలనా? లేదు. నాకిష్టం లేనిది నేను మనసు చంపుకొని చేయలేను. హ్మ్. అలాంటిది ఒక మెన్ తన బాడీని, తన మెయిల్ క్యారెక్టర్‌ని వదిలి ఫీమేల్‌గా మారమంటే ఎలా మారుతారు? హ్మ్. అలా ఏం ఉండదు. ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో హ్మ్. వాళ్ళే చేస్తారు అలా. ఓకే. పైగా అది చావు లాంటిది సర్జరీ అనేది. హ్మ్. సో, అంతటి డేంజర్ వర్క్‌ని తను ఎలా తీసుకుంటాడు? హ్మ్. సో, ఓకే. ఎవరైతే తెగించి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే. సో, అయితే నేను ఒక స్టోరీ చెప్తాను. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. యాహ్! ఓకే. సో, ఇందులో ఏంటంటే ఇలానే అంటే యాస్ ఎ ట్రాన్స్‌జెండర్‌గా మీరు హ్మ్. కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇంకొక ట్రాన్స్‌జెండర్‌కి చెప్పినట్టుగా అనమాట. యాహ్! సో, ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ట్రాన్సే. మీరు ఇందాక గే అన్నారు కదా! హ్మ్. కంప్లీట్‌గా మారకపోతే గే. యాహ్! సో, వాళ్ళ ఇంట్లో ప్రెషర్స్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. కానీ తనకి ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు. హ్మ్. ఈ సిట్యుయేషన్ మీరు ఏ విధంగా చూస్తారు? నిజానికిది మా కమ్యూనిటీలో చాలా వరకు జరిగేది. హ్మ్. సో, నాట్ వన్ ఆఫ్ ద పర్సన్. హ్మ్. సో, ఎలా అంటే ఒకప్పుడు ఆహ్, ఇప్పుడు మెయిల్‌గా ఉన్నామనుకో ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఎందుకిలా మారారు? మారకుండా అలానే ఉంటే బావుండేది అని. హ్మ్. ఒకవేళ నేను ఇలా మారకుండా ఉన్నాననుకో, హ్మ్. అమ్మాయిని పెళ్లి చేసుకో, సంబంధాలు చూడాలా, హ్మ్. ఇలా ఇలా అన్నీ మాట్లాడతారు. నేను హ్మ్. వాళ్ళతో చెప్పలేను, నా మనసుని చంపుకోలేను. హ్మ్. సో, అలాంటి కొంతమంది ఏంటి ఫ్యామిలీకి భయపడి, హ్మ్. ఫ్యామిలీని వదులుకోలేక అలాంటివి చేస్తారు. సో, కొంతమంది తెగిస్తారు. హ్మ్. ఎందుకు నేను పెళ్లి చేసుకొని ఈ అమ్మాయి లైఫ్‌ని స్పాయిల్ చేయటం. ఇలా ఆలోచించిన వాళ్ళు బయటికొచ్చేస్తారు. హ్మ్. లేదు ఫ్యామిలీ కావాలి, వాళ్ళ మీద భయం ఉండేవాళ్ళు అలానే ఉండిపోయి పెళ్లి చేసుకుంటారు. ఓకే. కానీ మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళ వల్ల ఇంకొకరి లైఫ్ కూడా స్పాయిల్ ఇద్దరికీ అవుతుంది నష్టం. గదా! ఇటు పెళ్లి చేసుకున్న అబ్బాయికి నష్టం, పెళ్లి చేసుకున్న సో, అమ్మాయికి వాళ్ళకి నష్టం. మీరిచ్చే సజెషన్ ఏంటి అని? అలాంటి సో, అబ్బాయిలకి నేను గేస్‌కి. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన మనస్సు ఎవరి ఆధీనంలో ఉంటుందో, సో, వాళ్ళు అన్నీ జయిస్తారు అంటారు కదా! ఇప్పుడు హ్మ్. మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు మనం ఏం చేయలేం. హ్మ్. అది వృధా కూడా. సో, తనకి ఆ ఫీలింగ్ ఉండేటప్పుడు ఆ సంఖ్యలలో ఎందుకు ఉండడం? హ్మ్. ఇది ఫ్రీడమ్ కంట్రీ. ఫ్రీడమ్ కావాలి. హ్మ్. సో, ఒకవేళ నీకు ఆప్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించు. హ్మ్. లేదనుకుంటే ఇంట్లో నుంచి బయటికి రా. హ్మ్. అంతేకాని ఇంకొక ఆడపిల్లని ఎందుకు నాశనం చేయాలి? హ్మ్. ఇదైతే కరెక్ట్. నాకు తెలిసి తప్పే ఖచ్చితంగా. యాహ్! యాహ్! సో, అయితే రీసెంట్‌గా తెలిసింది
మీకంటూ అంటే ఇప్పుడు జనరల్‌గా అమ్మాయిలు, అబ్బాయిలకి డేటింగ్ యాప్స్ ఏ విధంగా అయితే యాహ్! ఉంటాయో టిండర్, బంబుల్ అలాగా. సో, అలాగా యాహ్! మీకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది డేటింగ్‌కి నేను అనేసి. యూజ్ చేస్తా టిండర్‌ని, బంబుల్‌ని. లేదు మీకంటూ గ్రిండర్ ఆ! ఉంటుంది, గ్రిండర్. ఎర్బ్లిగర్డ్ ఇలా. యాహ్! నేనెప్పుడు యూజ్ చేయలా. ఓకే. బట్ ఐ నో. అంటే యాహ్! ఏంటి ఆ యాప్? నార్మల్ గే డేటింగ్ యాప్సే ఉంటాయి. ఓకే. అందులో అందరూ యాహ్! గేస్ ఉంటారా? ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు, ట్రాన్స్ మెన్స్ ఉంటారు, గేస్ ఉంటారు. హ్మ్. ఇంకా అలా. కానీ ఇప్పుడు చాలా మంది బయటకి చెప్పుకోరు కదా! ఇప్పుడు గేస్ అయితే అంటే అవును. సేమ్. మరి ప్రొఫైల్‌లో ఫోటో పెడితే వాళ్ళకి తెలిసిపోద్ది కదా! ఆ యాప్ ఎవరు ఎన్ యూజ్ చేస్ ఎందుకంటే డేటింగ్ యాప్‌లో కూడా కేవలం మా వాళ్ళే ఉంటారు. గేస్ ఓకే. ఉంటారు, అవును. ట్రాన్స్ మెన్ ఆర్ ట్రాన్స్ బాయ్స్ అంటే ఇప్పుడు బాటమ్ ఆర్ టాప్స్ టైప్స్ ఉంటారు. హ్మ్. టాప్ అంటే నార్మల్ మెయిల్ క్యారెక్టర్‌లో ఉన్నట్టు. హ్మ్. బాటమ్ అంటే ఫీమేల్ క్యారెక్టర్‌లో ఉన్నట్టు. ఓకే. సో, అలా. అయ్యో! నాకు అర్థం కాలేదు గానీ ఏదో చెప్పారు. ఓకే. ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్. ఇప్పుడు టాప్ మెన్ హ్మ్. టాప్ అంటే తను గేస్‌ని ఇష్టపడతారు అబ్బాయి. ఓకే. గేస్‌ని ఇష్టపడతారు. హ్మ్. తిను బాటమ్ అంటే గే. హ్మ్. తను నెక్స్ట్ అబ్బాయిని ఇష్టపడతారు. ఓకే. తినిక్కడ ఫీమేల్ క్యారెక్టర్, తనక్కడ మెయిల్ క్యారెక్టర్. ఓకే. ఓహ్! అలా. చాలా ఉన్నాయన్నమాట అంటే ఇందులో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గే. హ్మ్. ఒకవేళ మీరు కూడా మెన్‌గా ఉంటే మీరు కూడా గే అనుకో. హ్మ్. మీరు గే టాప్. నేను హ్మ్. గే బాటమ్. అంటే నేను ఫీమేల్ వెర్షన్, మీరు మెయిల్ వెర్షన్. ఓకే. అలా. ఓకే. అలానా? హ్మ్. బట్ అవి ఎలా డిసైడ్ అవుతది? ఎక్స్‌ప్రెషన్స్ మనం చెప్పుకోవాలి. ఓకే. ఓహ్! చాలా ఉన్నాయి ఇప్పుడు ఇందులో నా సబ్జెక్ట్. మనసులో ఉన్న మాట నీతో చెప్పకపోతే ఏది అర్థం కాదు కదా! హ్మ్. సో, హ్మ్. అది కూడా అంతే. ఓకే. సో, ఇందులో చాలా మంది ఫేమస్ అయిన ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉన్నారు. ఇందాక యాహ్! మనం అంకిత కానీ లేకపోతే డాక్టర్ అయిన వాళ్ళు కానీ, యాహ్! వాళ్ళతో మీకు పరిచయాలున్నాయా? యాహ్! అంకిత నాకు మమ్మీ అవుతుంది. ఓకే. అండ్ డాక్టర్ ప్రాచి గారున్నారు. అవును. యాహ్! తెలుసు. స్నేహ అమ్మాయి. స్నేహ మమ్మీ అవుతారు. ఓకే. అండ్ లైలమ్మ గారు దాది అవుతారు. అట్లా ఎట్లా మీరు రిలేషన్స్ చెప్తారు? అత్తమ్మ, అమ్మ, అంటే దాది. ఇప్పుడు మా కమ్యూనిటీలోకొచ్చాక మా ఫ్యామిలీ ఉందనుకో, మా ఫ్యామిలీలో అమ్మ, హ్మ్. అమ్మ వాళ్ళ అమ్మ, అమ్మమ్మ. హ్మ్. సో, ఇప్పుడు నాకు ట్రాన్స్ కమ్యూనిటీలోకొచ్చాక మా గురువు గారు అంటారు కదా! హ్మ్. గురువు గారు అంటే మాకు అత్తయ్య. ఓకే. సో, అత్తయ్య, మమ్మీ కూడా ఉంటారు మాకు. హ్మ్. మమ్మీ ఉంటారు. మా మా గురువుకి గురువు ఉంటారు కదా! తను హ్మ్. నాకు నాని. అంటే నానమ్మ. ఓకే. సో, అలా. మీకు పెళ్లయితే ఏ విధంగా ఉంటుంది? సేమ్ ఇంట్లో వాళ్ళు ఎలానో అలానే. ఓకే. ఆహా! అంటే పెళ్లయ్యే అది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఇప్ ఇప్పుడు గే పెళ్లి చేసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ సేమ్ అంతే. ఇంట్లో ట్రాన్స్. ఇప్పుడు ఒక అమ్మాయికి ఎలా పెళ్లి చేసి పంపిస్తారో మాకు కూడా అంతే. మమ్మీ ఉంటారు, హ్మ్. అత్తయ్య ఉంటారు, హ్మ్. నాని వాళ్ళు ఇలా కుటుంబం అంతా ఉన్నట్టే ఉంటుంది. ఓకే. నిజానికి మన ఓన్ ఫ్యామిలీ కన్నా ఈ కమ్యూనిటీలో ఫ్యామిలీ చాలా పెద్దది. హ్మ్. అండ్ ఈ కమ్యూనిటీలో ఒకటి నచ్చేది ఏంటంటే ముక్కు, యూనిటీ ముఖం. ఎక్కువ కదా యాక్చువల్లీ మీకు? యాహ్! ఎందుకంటే ఒక మనిషి ముక్కు, ముఖం తెలియకపోయినా హ్మ్. ఇంట్లో వాళ్ళు ఈ కాలంలో కష్టం వస్తే నాది కాదు అని వదిలేస్తారు. హ్మ్. బట్ మా కమ్యూనిటీలో ఎలా అంటే ఒక పర్సన్‌కి కష్టం వస్తే తను నాకు తెలిసినా తెలియకపోయినా తను హ్మ్. ఎవరైనా కానీ హ్మ్. నేనున్నాను అన్న భరోసా ఇస్తారు. ఓకే. సో, ఇది ఒకటి బావుంటుంది. ఓకే. అండ్ ట్రాన్స్‌జెండర్స్‌లో 11 రోజుల పండుగలు సంథింగ్ సో, ఏవో ఇది నీకు జరుగుతుంటాయి. చెప్పాను కదా! ఫా సర్జరీ అయిన తర్వాత 41 డేస్ హ్మ్. ఫస్ట్ 11 డేస్‌కి ఒక స్నానం చేయిస్తారు. ఓకే. దాని తర్వాత 21 డేస్‌కి ఒక స్నానం అంటే చేయిస్తారు. అప్పటి వరకు బాత్ చేయరా? నో. 11 అవునా? డేస్ వరకు చేయనివ్వరు. ఓకే. సో, 11 డేస్‌కి ఒకసారి స్నానం, తర్వాత 21 డే, తర్వాత 41 డే. 3 మంగళ స్నానాలు. ఓకే. మంగళ స్నానాలన్నీ అయిపోయాక అంటే ఆ 41 డేస్‌లో 3 టైమ్సే బాత్ యాహ్! చేస్తారు. ఓకే. సో, దాని తర్వాత పూర్తిగా మేము స్త్రీగా మారినట్టు అర్థం. హ్మ్. 41 డే ఇంకా హ్మ్. నైట్ అమ్మవారికి పూజ చేసి, హ్మ్. అప్పటి వరకు అద్దం చూడటం అద్దం కూడా చూడనివ్వరు. అద్దం కూడా చూడకూడదా? మా మొహాన్ని పొరపాటున మేము చూస్తే? నో. అలా లేదు. ఓకే. మా సర్జరీ అమ్మవారి మొహం చూసాక మేము మా మొహాన్ని చూసుకోవాలి. హ్మ్. అది కూడా ఎలా అంటే అమ్మవారి రూపం మాకు రావాలి ఓకే. అని. ఓకే. అంటే అసలు ఫోను యూజ్ చేయకూడదు, టీవీ చూడకూడదు మరి బోర్ కొట్టదా? తప్పదు. ఓకే. సో, ఫైనల్‌గా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్ గవర్నమెంట్‌కి? సో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మేము ట్రాన్స్ ఉమెన్స్ అంటే మేము కూడా స్త్రీల కిందకే వస్తాం. ఈ కాలంలో జరిగే చాలా అఘోరమైన అఘాయిత్యాలు స్త్రీల మీద జరుగుతున్నాయి. హ్మ్. సో, ఈ దాడులన్నీ మన భారతదేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే, సరైన గవర్నమెంట్ లేదు, సరైన పొలిటీషియన్స్ లేరు అనేది నా ఒపీనియన్. హ్మ్. కాబట్టి ఇండియాని కొంచెం డెవలప్ చేసి, సరైన చట్టాలు తీసుకొచ్చి, ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా చూసుకుంటారనేది నా విన్నపం. హ్మ్. సో, ఎవరైతే ఈ గవర్నమెంట్‌ని ముందుకు తీసుకెళ్తున్నారో ఖచ్చితంగా ఆడపిల్లల బాధ్యతల కోసం, వారి కష్ట నష్టాల కోసం, వారి మీద జరిగే దాడుల కోసం సరైన చట్టాన్ని తీసుకురావాలనేది నా ఒపీనియన్. ఓకే. ఫైనల్‌గా ఒక డైలాగ్‌తో ఎండ్ చేసేద్దాం. మీకు నచ్చిన డైలాగ్. ఓకే. 'సీతారామం' డైలాగ్ బాగా ఫేమస్ అయినట్టుంది కదా! చ మర్చిపోయా. నాకు
బయట ఫ్యాన్స్ కూడా ఎక్కువగా అబ్బాయిలు కాదు, అమ్మాయిలే. ఓ బయటికి వెళ్తే చాలు మీరు శామ్ కదా, శామ్ కదా, శామ్ కదా, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అరిక నైని అని తీసేసి అరిక శామ్ అని పెట్టేసుకుంటే అయిపోతుంది. సో సరే, అమ్మాయిలు కూడా చాలా వరకు సీతారామం డైలాగే అడిగారు ఎక్కువగా. ఇంతవరకు నేను చెప్పాలి అది సరిగ్గా. ఇప్పుడు మేబీ ఈ ఇంటర్వ్యూలో చెప్పేద్దాం. ఓకే. ఓకే. ఏమయ్యా రావయ్యా, నువ్వు రావడం లేదని మా బెరడు కూడా బెంగ పెట్టుకుంది. దాంతో పువ్వులు పూయడమే మానేసింది. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడమే మానేశాయి. ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా? అండ్ ఇంకొకటి, 4 మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ని మంచు కొదిలేసి వస్తారా? వావ్! ఇదైతే సేమ్ అందులో విన్నట్టుగానే ఉంది. Maybe. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ Thank మీరు you. ఇంకా లైఫ్లో ఎదగాలని కోరుకుంటున్నాం. మీకంటూ స్పెషల్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ చట్టాలన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.